పెళ్లి కొడుకు నేనే పెళ్లి కొడుకుని. అతుకుతే గతుకదని అంటారు. మాట ముచ్చట అయినాక భోజనం చేసే పోతుంది పిల్ల నచ్చితే. అప్పుడే చుట్టాలు అయిపోయినారా మీరు? హలో అన్న వచ్చినామే, నువ్వు పంపించిన లొకేషన్ కాడికి వచ్చినాము. అవునే, మరి ఇంకా పిల్లలు చూపెట్టకపోయినరు? అక్క వాళ్ళతో లేచిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? ఎవడ కొంపలు ఉంచుదాం అనుకుంటున్నావు? అన్న వీళ్ళిద్దరే అక్కని లేపుకపోయింది. ఏమమ్మా ఏమంటే ఇవేందాక పెంపకం గురించి? మా వాళ్ళ తప్పు ఎంత ఉందో మీ అమ్మాయి తప్పు కూడా అంతే ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసి ఆమె గొంతు కోసడం కరెక్ట్ కాదు. ఆమెకు నచ్చిన చేద్దామని ఆమె ఉన్నది. అమ్మ నాడు వెళ్దాం. భర్తను చంపి కుక్కర్లో ఉడకబెట్టిన భార్య, చిన్నపిల్లల్ని చంపి మర్డర్ చేస్తున్న ముఠ. అమ్మా, ఇటు చూసినా అన్నీ మొత్తం ఇవే నడుస్తున్నాయా? ఇంత పేపర్ చదివినా మర్డర్లు మానభంగాలు అన్నీ ఇవే నడుస్తున్నాయి. ఏమ్రా తీరిక్క పేపర్ చదువుతున్నా ఎటువలే? ఇట్లేదన్నా ఇలా కిరాయి లేవు. అవు గట్లెందుకు? దొరుకుతలేదు మంది, కిరాయి వస్తేనే పోవాలి కదా. ఎందుకు ఊర్లో జనాలు ఎటు పోతలేరు ఏంది? అంటే ఆ బంద్ అన్నారన్న, బంద్ అన్నట్లో ఒక మంది కూడా ఏమి వెళ్తలేరు, ప్యాసింజర్ దొరుకుతలేరు. ఈరన్న మంచిగున్నావా? మంచిగున్నా. ఏమ్రా చెల్లె గిట్ల వచ్చిండ్రు? కాదన్నా, నీకు పైసలు ఇచ్చేది ఉంది కానీ గందుకే వచ్చినాం. అరే మీ దగ్గర పైసలు ఏడున్నాయిరా? వేరేటోళ్ళ దగ్గర బాకి తీసుకొచ్చి ఇస్తున్నవేంది? కాదన్నా, వడ్ల పైసలు వచ్చినాయి కానీ ఇక నీకు ఇచ్చిపోదామని వచ్చినాం. గట్లయితే మంచిదే, కానీ ఈసారి మళ్ళీ పంటేయారా మీరు? వేస్తామన్నా, వేయకపోతే ఎట్లా నడుతుంది? కష్టమవుతుంది కానీ వేయాలి ఎట్లన్నా కష్టపడి. మరి మళ్ళీ దాని గురించి బాకి చేస్తావా? మొన్న మళ్ళీ బిడ్డ లగ్గం పెట్టుకుంటా అంటేరి, ఎట్లా వెళ్తాయిరా మళ్ళీ మీకు పైసలు? ఇయ్యాల రేపు ఆడపిల్ల లగ్గం బాగా చేయండి ఎట్లయితుంది అన్న, నీకు తెలుసు కదా. అరే గసుంటప్పుడు ఎందుకు ఇస్తున్నారా పైసలు? నేనేమన్నా నిన్న అడిగినా అనరా పైసలు ఈమని? అసలే బంగారం ధర బాగా పెరుగుతుంది, బిడ్డ లగ్గం అంటున్నావు, కొనుక్కొని పెట్టుకో. రేపు ఎంత పెరిగేది తెలియదు బంగారం. అప్పటికేదో తిప్పల పడతా కానీ అన్న, ఇప్పుడైతే ఇవి తీసుకోయే. అరే గట్లయితే ఎట్లా చెల్లే? ఇంకెన్ని దినాలు కష్టపడతావు నువ్వు? అయినా నిన్ను ఎప్పుడైనా నేను పైసలు అడిగినా? వెనక ముందు ఉంటే నేను తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే నేను చెప్పింది ఆలోచన చెయ్యి, బంగారం కొనుక్కపో. అన్న అప్పుడు అప్పు చేసినప్పుడు భూమి కాయిదాలు నీ దగ్గర పెట్టినాం కానీ గవేమన్నా అయినా. అరే చెల్లె, నువ్వు నాకు సొంత చెల్లె లెక్క. నీ భూమి కాయిదాలు నా దగ్గర పెట్టుకున్నా అంటే జనాలకు మీ మీద తప్పు ఉండొద్దని. నాకు భూములు లేవా, ఆస్తులు లేవా? అరే భూమి కాయిదాలు నా దగ్గర ఉన్నాయంటే మీకు భయం ఉండాలని, అంతేగాని ఇప్పుడు మీ భూమిలో పంట పండించుకుంటా లేరారా? నేనేమన్నా అడ్డొస్తున్నానా? పైసలు ఉంటే బంగారం కొనుక్కోపోర్రి. ఇప్పుడు నీకు కాయిదాలతోనేం అవసరం? ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇద్దరు, నేను కాయిదాలు ఇచ్చేస్తా మీకు. ముంచటోళ్ళని మస్తు మందిని చూసినాం కానీ అన్న, మా గురించి మా బతుకుల గురించి ఆలోచించటోళ్ళని ఏడ చూడలేనన్న. సరేనా చెల్లె? కిసంటోళ్ళకి పైసలు ఇస్తే ఎంత మంచి మర్యాద చేస్తుండ్రు అన్న. మర్యాద ఏముంది కానీ ఆడోళ్ళు మళ్ళీ పైసలు ఇస్తారా? అరే ఎప్పుడు పైసలేనా రా? అందరు మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అంతేరా. గట్లయితే నాకు కూడా ఒక 10,000 ఇయ్యరా? అదే ఒక ఆటో కిస్తీ కట్టుకోవాలని నేను. అరే అవసరమైతే నీకు మంచి మాట చెప్తా, అది ఆటో వెనుక రాసి పెట్టుకో. ఏంది అది? అరే అమ్మాయిలకు ఈ అమ్మాయిలకు ఎంత దూరం ఉంటే అంత మంచిదిరా. ఎన్ని చూస్తలేంరా. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఏంది బిడ్డ? గంత డల్లుగా నడుచుకుంటూ పోతున్నావు, ఇట్రా. ఈ ఊళ్ళో దాకా పోయేస్తా బిడ్డ, పని ఉంది. అరే లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తీసుకొచ్చేటు. ఊళ్ళోకి ఎందుకు పోతున్నావు? ఏం లేదు బిడ్డ, ఇంట్లో సామాన్లు అన్నీ అయిపోయినాయి. ఏ కొడుకు తెచ్చేటట్లేడు, ఏ కోడలు తెచ్చేటట్లేదు. మెల్లగా పోయి నేనే తెచ్చుకుందామని పోతున్నా. అరే నువ్వైతే ఇట్లా కూర్చుందిరా, దా పెద్దమ్మా. ఏంది బిడ్డ? కాదు పెద్దమ్మ, ఊరికే కోడళ్ళతో లొల్లి పెట్టుకోక పెద్దమ్మ. ఎవ్వరు చూసినా గల్లీలో మీ ముచ్చట్లే మాట్లాడుతుండ్రు.
ఇదేమన్నా మంచిగా ఉందా? నాకు వాళ్ళతోటి గొడవ వాళ్ళని ఇష్టమా బిడ్డ? ఒక్కలన్నా చెప్పు తింటుర్రా? వాళ్ళు వినప్పుడు నేనేం చేస్తా? వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉన్నారు, కలిసి ఉండాలని కోరుకుంటా, కానీ లొల్లి పెట్టుకోవాలని కోరుకుంటానా? వాళ్ళు మంచిగా ఉంటేనే నాకు మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు లొల్లి పెట్టుకొని నన్ను బదనం చేసి బాజార్కి ఎక్కితే మంచిగా ఉంటుందా చెప్పు? గల్లీ అందరు మాట్లాడుకుంటుర్రంటే ఇంట్లో లొల్లి అయితే గల్లీ ఓలైనా వస్తారు, గల్లీలోళ్ళు చూడనీకి రారా? అప్పుడు ఓల సిగ్గు పోతుంది, మనదే పోతుంది కదా. అలా గాయంతో తెలియదా? అలా చదువుకున్న వాళ్ళు, నేను చదువుకుందాన్ని. చదువుకున్న వాళ్ళు ఎంత మంచిగా ఉండాలి. అరే పెద్దమ్మ, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఆ పెద్దోనికి పెళ్ళి అయిపోతే తలకాయ నొప్పి ఉండే కదా. ఏంది బిడ్డ, వానికి లగ్గం చేయాలని నాకు ఇష్టం లేదా? మొన్న సంబంధం చూస్తే ఆ పిల్ల దగ్గరికి వస్తే ఆ పిల్ల వంతోటే లేచిపోయి. నేను ఏం చేయాలి? వానికి లగ్గం చేయొద్దని ఉందా నాకు? వానికి ఏమైనా పిల్ల దొరికితే లగ్గం చేస్తే నా బారు ఉడక దిగిపోతుంది కదా, నా బాధ్యత ఉడకపోతుంది కదా. వాడు చేయంగా నేను నీళ్ళతోటి మాట్లాడు దినం వచ్చింది నాకు. ఎట్లా? నువ్వు చెప్పింది కరెక్టే పెద్దమ్మ, కానీ నాకు తెలిసిన పంతులు ధర్మజ్పేటలో ఉన్నాడు. ఒక్కసారి ఆయన జాతకాలు చూస్తాడు, పెళ్లి సంబంధాలు చూస్తారు. నువ్వు ఒకసారి పెద్దోని ఇట్లా అందరు ఇంట్లో అందరిని దొరుకుని రా, ఒకసారి పంతుల్ని అడిగి చూపెట్టుకో. ఒకవేళ ఆ పంతుల దగ్గర ఏమైనా సంబంధాలు ఉన్నా మన పెద్దోని కూడా చూస్తాడు. ఏమో బిడ్డ, చిన్నదైతే వచ్చేటట్లు లేదు. మరి చిన్నోనికైతే చెప్తా, మరి ఆడొస్తాడా రాడా? పంతులు ఏ పంతులో మరి అడిగి తోలకపోతే ఆ పంతులు ఏం చెప్తాడు? ఆ ప్రయత్నం గుడక చేస్తే మన అదృష్టము ఎట్లా జరిగేది ఉంటే గట్లా జరుగుతుంది. పోయి అయితే వస్తాం, తోలుకనైతే పో. ఓకే సరే పెద్దమ్మ, నువ్వైతే ఏం ఆలోచించకు, ఎట్లే ఉంటే గట్లయితుంది. సరే తీ బిడ్డ. అరే చిన్నోడా, చెప్పే అన్నుండారా? ఉన్నాడే. అరే పెద్దోడా, ఇగరా ఈ పెన్లా పెట్టిపోయిందిరా. ఉన్నదే లోపల ఉంది. రాజుని అత్తమ్మా, ఇగరా. ఏందత్తమ్మా? దుబ్బాకల ఒక స్వామీజీ ఉండట, అందరం కలిసి ఆయనని కలిసేద్దాం దారి. మరి స్వామీజీ దగ్గరికా? ఎందుకు? బావకు ఎంతమంది పిల్లలు చూసినా ఖాయమైతలేదు. మరొకసారి పోయేస్తే ఆయన ఏం చెప్తాడో పోయేద్దాం తండ్రి అందరం. మీరేందో మీ విధానాలేందో నాకైతే బొత్తిలకే అర్థమైతలేదు. పిల్ల కావాలంటే ఎవరైనా తెలిసిన వాళ్ళకి చెప్పి సంబంధాలు చూడమనాలి, లేకపోతే ఇంకా మ్యాట్రిమోనీలో చూడాలి. అంతేగాని పిల్ల కోసంగా పంతుల దగ్గరికి పోవడెందుకు? నేను ఏ స్వామీజీ దగ్గరికి రాను, కావాలంటే మీరు పోలి. చెప్పకుండా పోతేనేమో నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నా అంటావు, చెప్పి చేస్తేనేమో నేను ఏడికి రానంటావు. ఎట్లనే మరి నీతోటికి ఇట్లయితే? అబ్బో బాగానే చెప్పినావు. ఇదేమన్నా మా కోసం చెప్పినావా ఏంది? నీ పెద్ద కొడుకు కోసం కాబట్టి చెప్పినావు, మా కోసం అయితే నన్ను చెప్తావా? అయినా నువ్వు మా కోసం ఎందుకు చెప్తావు? ఏం చెయ్యవు, అన్నీ ఆయన కోసం అయితే మంచిగా చెప్తావు. నేను రాను. ఒకవేళ నేను రావాలనుకుంటే నీ చిన్న కొడుకు కోసం అన్నత్తా, లేకపోతే మా కోసం అయినా అత్తా. అంతేగాని మీకోసం రావాలంటే నేను రాను. ఒకవేళ నేను రావాలంటే మా కోసం ఏమన్నా చేయి, గప్పుడు గిట్లా అత్తా. నువ్వు రాకుండా రాకపోతే పో, నువ్వెంతనే నాకు. రండి రా మనం పోదాం. స్వామి దండం స్వామి. నాకంతా తెలుసు, మీరు అనుకుంటున్నది ఒకటి, జరుగుతున్నది ఇంకోటి. అవును బాబా, నువ్వు చెప్పినట్టే అవుతుంది. ఏ పని చేద్దామన్నా కానీ అయితే లేదు. ముందు చేద్దామన్న పని వెనక అవుతుంది, వెనక చేసే పని ముందు అవుతుంది.
సంసారం అంటేనే అర్థం కాని సముద్రం తల్లి. లోపలి కూడా తోట కానీ బయట రావడానికి తోండదమ్మా. స్వామి, మీకు సంసారం గురించి బాగా అనుభవం ఉన్నట్టుంది. అనుభవానికి అజ్ఞానానికి మాలాస్గా తేడా ఉంటుంది. నీకున్నది ఇప్పుడు అజ్ఞానం. అజ్ఞానం తొలగినప్పుడు, అరుంధతి చుక్కను చూసినప్పుడు అప్పుడు నువ్వు అనుభవిస్తావు. ఆ సుక్కను చూపిద్దామంటే నాకు ఈ సుక్క దొరుకుతలేదు. అవును బాబా, మా పెద్దోనికి లగ్గమైతే లేదు. మనకేమన్నా దోషం ఉందేమో జర చెప్పు. తల్లి, మీ చిన్న కొడుకు చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు నువ్వు ఎల్లమ్మ తల్లిని కొలుసుకున్నావు, పట్నాలేస్తలు మొక్కినావు. అది మర్చిపోయినావు మా తల్లి. అవును స్వామి, ఆ మొక్కు అట్లనే ఉన్నది. ఆ మొక్కు తీరిస్తే మన పెద్ద కొడుకు పెళ్ళి అవుతుందా? నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు మొక్కినవే? చిన్నోనికి జ్వరం రాలేదా? జ్వరం వచ్చినప్పుడు మొక్కితే నువ్వు యాది మర్చిపోయినావా? ఏ పండుగ చేద్దామనగా నువ్వు సాగనీయకపోతివి. ఇప్పుడు చూడు ఏడదాకా వచ్చిందో సంసారం. తల్లి, నువ్వు నీ మొక్కు కోసం పట్నం వేయి. ఎల్లమ్మ పట్నం వేస్తే నీ కొడుకు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు వచ్చే గడియలేని మంచి గడియలే. ఎల్లమ్మ పట్నం మీరు ఏ రోజన్నా వేసుకోవచ్చు. బాబా, మీరు అన్నట్టుగానే ఈ మొక్కులన్నీ తీరుస్తాం బాబా. మా ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. మరి అట్లనే మీ దయతో ఒక మంచి సంబంధం మా అన్నకు చూడండి. ఏమంటావు వీరన్న? అంతే కదరా, అన్నకు మంచి సంబంధం దొరికితేనే కదరా అది. చెప్పండి. మీ అబ్బాయి జాతకం చాలా బాగుంది. మీ అబ్బాయి జాతకం తగ్గట్టు ఒక అమ్మాయి జాతకం నా దగ్గర ఉంది. ఆ జాతకం మీ అబ్బాయి జాతకం కరెక్ట్గా కలుస్తుంది. మీరు వెళ్ళి ఎల్లమ్మ పట్నాలు వేసుకోండి. ఆ అమ్మాయి జాతకం నేను మీ అబ్బాయికి వాట్సాప్లో పంపిస్తాను. ఓ ఎగేసుకొని వేరు, పొద్దుగాల వేరు, ఇంకా వరకు జాడలేరు పత్తలేరు. కానీ ఏం చెప్పిండో అయ్యగారు. ఏమాయ్, ఏం చెప్పిండు మీ స్వామీజీ? నీ కొడుకు లగ్గం అయిద్దట్నా? నౌకరి చేసే పొల్లు వస్తుందట్నా? కోట్లు తెచ్చే పొల్లు వస్తుందట్నా? చెప్పిండు అయ్యగారు? చెప్పిండే, చిన్నగా ఉన్నప్పుడు వానికి జ్వరం వస్తే దేవునికి మొక్కిన ఉంటాయి. ఆ మొక్కు చెల్లిస్తే వీనికి లగ్గం అవుతుందట. అబ్బా, గీనకు మొక్కు మొక్కుతే గాయనకు పెళ్ళి అవుతలేదట్నా? అట్లే చెప్పిండా నీకు స్వామీజీ? బో గొప్పోడే. ఒకళ్ళకు మొక్కు మొక్కుతే ఒకళ్ళకు లగ్గం కాదట. భలే ఉన్నారు. గీన్నే అర్థమవుతుందా నీకు? మీ అమ్మకు నీ మీద ఎంత ప్రేమ ఉందో. నీకోసం మొక్కిన మొక్కు కూడా మర్చిపోయింది. గంత ప్రేమ నువ్వు అంటే మీ అమ్మకు, గంత విలువ. అంతగా నువ్వు ఏం మొక్కో అది? చిన్నోనికి చిన్నప్పుడు జ్వరం వచ్చినుండే, 10 రోజులైనా తక్కువ కాలేదు. తక్కువైతే ఎల్లమ్మకు పట్నాలు ఎత్తని మొక్కిన. నీ చిన్న కొడుకు అంటే నీకు ఇష్టం లేదు కాబట్టి ఆ భారీ మొక్కు మొక్కినావు, మర్చిపోయినావు కదా. అదే నీ పెద్ద కొడుకు కోసం మొక్కుతేనైతే గిట్లనే మర్చిపోదువా? చూడు మీ అవ్వ కథ. ఏం అట్లంటావు? ఎప్పుడు లొల్లి పెట్టుకుంటూనే ఉంటావా నువ్వు? నాకేం పని అవ్వా? ఎప్పుడెప్పుడు నువ్వు వస్తావా, ఎప్పుడు నీతో లొల్లి పెట్టుకుందామా అని ఇట్లా కొండకి ఎదురు చూస్తున్నా కదా. ఓ పని ఆ పాట నాకు. మరి ఇప్పటికన్నా స్వామీజీ చెప్పినట్టు పండుగ చేస్తావా లేదా? ఆ పట్నాలు ఎత్తవా లేదా? అబ్బో చేస్తావు. ఎందుకు చెయ్యవు? ఇప్పుడు పెద్ద కొడుకు కదా బాధ. మా చేస్తావు. లగ్గం కావాలి, ఆ కోడలు రావాలి, కోట్లు తేవాలి, నడింట్లో వేయాలని నంగబెట్టి గుద్దాలి కదా. ఎన్నడు చేస్తావా మరి పండుగ? వచ్చే వారం చేస్తేనే